హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయిలు చీకటైతే బయటికి రావద్దు, గడప దాటొద్దు. ఇంట్లో ఉంటే గడప దాటొద్దు, హాస్టల్లో ఉంటే గేట్ లోపట్నే ఉండాలి, బయటికి రావద్దు. మీరు బయటకు వచ్చారనుకో ఎవరైనా రేప్ చేస్తారు, గ్యాంగ్ రేప్ చేస్తారు, చంపేస్తారు. మేము ప్రతి ఇంటి ముంగల ప్రతి హాస్టల్ ముంగల పోలీసు వాళ్ళని పెట్టలేం. కాబట్టి మీకు మీరే ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండి సేఫ్ ఉండాలి. కానీ బయటకు వచ్చి అత్యాచారం చేసిండ్రు, అదైంది ఇదైంది అంటని చెప్పి చేయొద్దు అంటని చెప్పి ఈ మాటలు అన్నది ఎవరో నార్మల్ పర్సన్ కాదు, ఒక స్టేట్ సీఎం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె కూడా ఉమెన్ అయ్యిండి కూడా ఆడవాళ్ళు కొంచెం చీకటైతే బయటికి రావద్దు అంటని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అదే రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ స్టూడెంట్ని రేప్ చేస్తే దేశం అంతా ఉలికిపట్టట్టు అయింది. ఇప్పుడు 1 ఇయర్ కూడా కాలేదు, మళ్ళీ అదే రాష్ట్రంలో కలకత్తాకు 170 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియా దుర్గాపూర్ అనేది. దుర్గాపూర్లోని శోభాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంటు ఇట్లా బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసిరు. అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. ఇది జరిగింది రాత్రి, మరీ మిడ్ నైట్ కూడా కాదు, 8:30 నుంచి 9:30 మధ్యలో జరిగింది. ఈ టైంలో కూడా సెక్యూరిటీ లేదు. మీరు అమ్మాయిలు బయటికి ఎందుకు వచ్చిరు అంటని చెప్పి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతున్నది. అయితే ఏం జరిగిందంటే, అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, వాసిఫ్ అలీ, అతన్ని కలవడానికంటని చెప్పి అమ్మాయి బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి పానీపూరి తిందామంటని చెప్పి కొంచెం దూరం పోయి పానీపూరి తిన్నారు. తిని వస్తుంటే వీళ్ళని ఒక 3-4 వ్యక్తులు ఫాలో అయ్యారు, కొంచెము ఏడిపించుకుంటా ఫాలో అయ్యారు. వచ్చిన తర్వాత కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరైతే లవర్ ఉందో అతన్ని కొట్టిరు, అతని దగ్గర డబ్బులు గుంజుకొని అతన్ని కొట్టిరు. ఈ అమ్మాయిని పక్కనున్న అడవిలకు కొంచెం లాక్కెళ్ళిరు, ఫోన్ గుంజుకున్నారు, అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిరు. ఫోన్ గుంజుకొని గ్యాంగ్ రేప్ చేసినాక కూడా ఫోన్ గుంజుకొని ఆ ఫోన్ ఇవ్వడానికి, ఆమె ఫోన్ ఆమెకి ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే 3,000 ఇట్లా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు దొరకడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. అమ్మాయి ఫోన్ తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో ఒకడు అమ్మాయి ఫోన్కించి వేరే వాళ్ళకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినందుకు అట్లా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని గుర్తుపట్టారు. నెక్స్ట్ డే 3 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు మళ్ళీ 2 అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్కి ఏమైనా సంబంధం ఉందా అంటని చెప్పి ఆ కోణంలో కూడా అతన్ని పట్టుకొని విచారిస్తున్నారు. అయితే అమ్మాయిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాదు, ఆమెది ఒడిస్సా రాష్ట్రము. ఒడిస్సాలో బాలేశ్వర్ సమీపంలో ఉంటుంది. అయితే అమ్మాయి తల్లిదండ్రులు సొంత రాష్ట్రమైన ఒడిశాలో బాలేశ్వర్లో ఉంటారు. ఈ అబ్బాయి రాత్రి 10 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందంటని చెప్తే వాళ్ళు తెల్లారి వచ్చి పోలీస్ కంప్లైంట్ చేసిరు. ఈ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగినాక బ్లీడింగ్ ఎక్కువ అయింది. అక్కడ ఉన్న అతను మళ్ళీ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్కి ఫోన్ చేసి పిలిపించి అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోయిరు. ఆమె ఐసీయూలో ఉంది. ఆమె పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఇట్లా ఒకటే రాష్ట్రంలో ఆల్రెడీ ఇట్లా ఒక పెద్ద నేషనల్ ఇష్యూ అయింది. మళ్ళీ సేమ్ ఇష్యూ మళ్ళీ సేమ్ రాష్ట్రంలో 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్కి మళ్ళీ అవుతుంది. ఆమె రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఉమెనే ఉండి కూడా ఆమె ఇట్లా ఆడవాళ్ళ గురించి చీకటైతే బయటికి రాకుండా మీకు సెక్యూరిటీ ఇవ్వలేము, ప్రతి ఇంటికాడ పోలీసులు పెట్టలేము అని చెప్పి మాట్లాడుతున్నది. ఇటువంటి పరిస్థితి అయింది. అంటే కఠిన శిక్షలు లేకపోవడం వల్లనే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు హత్యలు చేయడం కానీ ఇట్లా మానభంగాలు చేయడం కానీ చేస్తున్నారు. కఠిన శిక్షలు తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళకు ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళకు కఠిన శిక్ష విధిస్తే మళ్ళీ వీళ్ళు చేయడానికి భయపడుతుండేది. కానీ వాళ్ళకు కఠిన శిక్ష విధించకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు. ఇట్లా మళ్ళీ ఒకవేళ వీళ్ళకు కూడా కఠిన శిక్షలు విధించకపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వేరే అమ్మాయిలు కూడా ఇట్లా బలి కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ మీద కఠిన శిక్షలు విధిస్తేనే కొంచెం వాళ్ళకు సేఫ్టీ అనేది ఉంటుంది. కానీ ఇట్లా బయటికి రావద్దు, అది రావద్దు అంటే చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.